హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీ క్లాస్లో భాగంగా ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఒకటి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. దీన్ని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ స్టార్చ్ పైన సెలైవా యొక్క లాలాజలం యొక్క చర్యను వివరించేటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది వెరీ ఈజీగా మనం నేర్చుకోవచ్చు, ఎగ్జామ్లో కూడా రాయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ కానీ ఎగ్జామ్లో వస్తే ఈజీగా మనం 8కి 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం ఎలా రాయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో మనం ఫస్ట్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో 5.3 అని చెప్పి యాక్టివిటీ ఉంది. ఈ యాక్టివిటీని బేస్ చేసుకునే మనం ఈ ఎక్స్పెరిమెంట్కి ఆన్సర్ అనేది రాయబోతున్నాం. అది ఎలా రాయబోతున్నామో చూద్దాం. ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయని మనం గతం వీడియోలో చెప్పుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ ఎక్స్పెరిమెంట్కి కూడా స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం, ఎయిమ్ రాస్తాం. తర్వాత ఏం రాస్తాం, ఆపరేటర్స్ రాస్తాం. తర్వాత ప్రొసీజర్ రాస్తాం. తర్వాత అబ్జర్వేషన్ రాస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ రాస్తాం. ఇది ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్. ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మనకు రావాల్సినటువంటి మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఎయిమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాస్తాం, క్వశ్చన్లో ఉండేదే ఎయిమ్గా రాస్తాం. ఇక్కడ రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ స్టార్చ్ అని క్వశ్చన్ ఉంది మనకు. ఈ దీంట్లో టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ స్టార్చ్ అని మనం ఇక్కడ ఎయిమ్గా రాస్తున్నాం. ఎయిమ్ రాసాం. నెక్స్ట్ ఏం రాయాలి, ఆపరేటర్స్ రాయాలి. ఒక్కసారి ఆపరేటర్స్ మనకు యాక్చువల్గా ప్రొసీజర్లో ఆపరేటర్స్ అన్నీ ఉంటాయి. దాన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ ఆపరేటర్స్ని రాయాల్సి ఉంటుంది. లేదా ఆపరేటర్స్ నేర్చుకున్న తర్వాత ఆపరేటర్స్ని మైండ్లో పెట్టుకుని ప్రొసీజర్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆపరేటర్స్ని కానీ చూస్తే మనకు ఈ ప్రొసీజర్లో ఇక్కడ ఉండేటువంటి యాక్టివిటీలో ఉండేటువంటి ఆపరేటర్స్ని మనం ఇక్కడ రాస్తాం. అవేంటి అంటే 2 టెస్ట్ ట్యూబ్స్, స్టార్చ్ సొల్యూషన్, సెలైవా అండ్ అయోడిన్ సొల్యూషన్. 4 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 4ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టెస్ట్ ట్యూబ్స్, స్టార్చ్ సొల్యూషన్, సెలైవా, అయోడిన్. అంటే మనం ఇక్కడ క్వశ్చన్లోనే మనకు 2 కనబడుతున్నాయి. సెలైవా కనబడుతుంది, స్టార్చ్ కనబడుతుంది. 2 ఆపరేటర్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అయోడిన్ ఒకటి, టెస్ట్ ట్యూబ్ ఒకటి అదనంగా దీనికి చేర్చాల్సి ఉంటుంది. ఇక ప్రొసీజర్ విషయానికి వస్తే ప్రొసీజర్ అనేది ఈ యాక్టివిటీ 5.3లో ఉండేటువంటి ఒక 3 పాయింట్స్ని ప్రొసీజర్గా మనం రాస్తాం. ఆ 3 పాయింట్స్ ఏంటి, టేక్ 1 ml స్టార్చ్ సొల్యూషన్ 1% 1 ml స్టార్చ్ సొల్యూషన్ ఇన్ 2 టెస్ట్ ట్యూబ్స్ ఏ అండ్ బి. 2 టెస్ట్ ట్యూబుల్లో ఏ అండ్ బి అనే 2 టెస్ట్ ట్యూబుల్లో 1 ml 1% స్టార్చ్ సొల్యూషన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యాడ్ 1 ml సెలైవా టు టెస్ట్ ట్యూబ్ ఏ. టెస్ట్ ట్యూబ్ ఏలో 1 ml సెలైవాని మనం యాడ్ చేస్తున్నాం. లీవ్ బోత్ టెస్ట్ ట్యూబ్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ 20 to 30 minutes. రెండింటిని ఏం చేస్తున్నాం, కదిలించకుండా 20 నుంచి 30 నిమిషాల సేపు కదిలించకుండా అక్కడే వదిలేస్తున్నాం, కదిలించకుండా వదిలిపెడుతున్నాం. నెక్స్ట్ 20-30 నిమిషాల తర్వాత నౌ యాడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ టు ద టెస్ట్ ట్యూబ్స్. 2 టెస్ట్ ట్యూబుల్లో కూడా అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేస్తాం. మనము సెలైవాని యాడ్ చేసింది టెస్ట్ ట్యూబ్ ఏలో మాత్రమే, కానీ అయోడిన్ సొల్యూషన్ మాత్రం 2 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ స్టార్చ్ సొల్యూషన్లో సెలైవా అనేది ఒక రియాక్షన్ని జరిపి ఉంటుంది. ఇంకొక దాంట్లో సెలైవా లేదు కాబట్టి ఆ స్టార్చ్లో రియాక్షన్ జరిగి ఉండదు. అబ్జర్వేషన్ని మనం ఏం పరిశీలిస్తాం అంటే ప్రొసీజర్గా మనం ఇక్కడుండే 3 పాయింట్స్ని రాసాం. నెక్స్ట్ అబ్జర్వేషన్, టెస్ట్ ట్యూబ్ ఏలో ఏం జరుగుతుంది, టెస్ట్ ట్యూబ్ బిలో ఏం జరుగుతుందో రాయాలి. టెస్ట్ ట్యూబ్ ఏలో ఏం జరుగుతుంది, నో కలర్ చేంజ్. ఎందుకంటే అక్కడ స్టార్చ్ లేదు. స్టార్చ్ ఎందుకు లేదు, సెలైవా అక్కడ ఉండే స్టార్చ్ మీద యాక్షన్ జరిపింది, రియాక్షన్లో పార్టిసిపేట్ చేసింది. సో అక్కడ స్టార్చ్ లేకుండా పోయింది, షుగర్స్గా మారిపోతుంది అనమాట. అలాగే టెస్ట్ ట్యూబ్ బిలో ఏమవుతుంది, స్టార్చ్ అలాగే ఉంటుంది కాబట్టి దాంట్లో సెలైవా లేదు కాబట్టి టర్న్స్ బ్లూ బ్లాక్. టెస్ట్ ట్యూబ్ ఏ నో కలర్ చేంజ్ ఇండికేటింగ్ నో స్టార్చ్. అలాగే టెస్ట్ ట్యూబ్ బి టర్న్ బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది.
ఇండికేటింగ్ స్టార్చ్ ప్రజెన్స్. దీంట్లో ఏమున్నట్టు స్టార్చ్ ఉన్నట్టు, అంటే ఇక్కడ సెలైవా అనేది స్టార్చ్ మీద చర్య జరిపింది, యాక్షన్ జరిపింది అని మనం ప్రూవ్ చేసినట్టు. రిజల్ట్ ఏంటి? ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ స్టార్చ్. ఇది వెరీ ఈజీగా మనం రాయగలిగేటువంటి ఎక్స్పెరిమెంట్, 8 మార్క్స్కి వచ్చేటువంటి ఎక్స్పెరిమెంట్. అయితే ఇక్కడ మనం యాక్టివిటీ 5.3లో ఉండే 3 పాయింట్స్ని మాత్రమే రాస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా క్వశ్చన్స్గా ఉన్నాయి, వీటిని మనం రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 3 పాయింట్స్ని దేంట్లో రాస్తాం? ప్రొసీజర్లో రాస్తాం. ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమ్. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇది వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో. మీరు ఈజీగా దీన్ని అయితే రాసుకోవచ్చు. వీలైతే దీన్ని మీరు నోట్స్ రాసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం రెస్పిరేషన్కి సంబంధించినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.